హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, పంచమి. ఈరోజు ఆదివారం అండి. ఇక ఆదివారం పంచమి వచ్చినప్పుడు వర్జం ఉంది అంటారు. పంచమి ఆదివారం హస్త నక్షత్రం అంటే పూర్తి వర్జం అంటారనమాట. ఇక ఈరోజు ఆదివారం అశ్విని నక్షత్రం ఉంది. ఆదివారం రోజు అశ్విని నక్షత్రానికి అశ్విని పుత్రులు. అలాగే ఆదివారం సూర్య భగవానుడు. పంచమి రోజు కాబట్టి పంచభూతాలు ఇలా అన్ని అధిదేవతలు ఉన్నాయి అండి. సూర్యుని పుత్రులు అశ్విని దేవతలు. సూర్యునికి ప్రియ శిష్యుడు వజ్రంగ బలి అనాలి అండి, బజరంగ బలి కాదు. ఈరోజు ఈ నామాన్ని జపిస్తే ఆరోగ్యము, ధైర్యము కలుగుతాయి. అదేవిధంగా ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో క్షోభను అనుభవిస్తే దాని నుంచి విముక్తి అనేది కలుగుతుంది. ఓం వజ్రంగబలియై నమః, ఓం వజ్రంగబలియై నమః, ఓం వజ్రంగబలియై నమః. అందరూ కూడా ఈ నామాన్ని జపించండి. హనుమంతుడి మూల మంత్రం, శక్తియుత మంత్రం. కనీసం 10 నిమిషాలు జపించిన శరీరంలో అలాగే ఆలోచనల్లో మార్పు అనేది వస్తుంది. ఇక ఈరోజు మంచి మాట అండి. పెద్దవారు చెప్తూ ఉంటారు ఒక సామెత, అధికం అమృతం విషం అని. ఏదైనా కూడా అధికమవుతే అది అమృతమైనా సరే విషంతో సమానమవుతుంది. మన శరీరం ఎంత స్వీకరిస్తుందో అంతే స్వీకరించాలి. ఇంకో సామెత కూడా ఉంటుంది, ఆలస్యం అమృతం విషం అని. ఆలస్యం చేస్తే ఏదైనా కూడా అది విషంతో అయిపోతుందన్నమాట, విషంతో సమానం అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే మంచి పనులను త్వరగా ప్రారంభించాలి. కానీ ఇది అన్ని సందర్భాల్లో ఈ సామెత వర్తించదు. అర్జునుడు శ్రీకృష్ణునికి తెలియజేస్తాడు, ప్రయత్నం సర్వత్ర సాధనమని. అంటే ఏదైనా ప్రయత్నిస్తే మన విధిలో, మన తలరాతలో లేనిది కూడా జరగవచ్చు. ప్రయత్న బలంతో ఏదైనా కూడా సాధించవచ్చు అని చెప్పేసి చెప్తాడు. అదే మన జాతకంలో రాజయోగం ఉన్నా, అదృష్టం ఉన్నా కూడా మనం ప్రయత్నించకుండా ఉంటే ఏది మనకు ప్రాప్తించదు. మన జాతకంలో అదృష్టం ఉన్నప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మీరే నేర్చుకోవాలి. మనం చదువుకునే స్టూడెంట్స్ని గమనిస్తూ ఉంటాము. చదివిందే చదువుతారు కానీ ఏది గుర్తుంచుకోరు. అలా 10 సార్లు చదవడం కన్నా కూడా చదివింది ఒకసారి రాస్తే ఎక్కువగా గుర్తుకుంటుంది. ఎంత చదువుతారో అంతగా రాయడం వలన అది వెంటనే గుర్తుండిపోతుంది. ఇక చిన్న కథ చెప్తాను. ఒక ఋషి ఉంటాడు. అతను చిన్న వయసు నుంచి వేదాధ్యాయం చేస్తూ ఉంటాడు. అలా వేదాలను చదువుతుండగానే 100 సంవత్సరాలు అయిపోతాయి. కానీ తన వేదం అనేది కంప్లీట్ అవ్వదు. అప్పుడు తపస్సు చేసి ఇంద్రుణ్ణి అనుగ్రహించుకుంటాడు అనమాట. అప్పుడు ఇంద్రదేవుడు ఏం కావాలి నీకు అని అడిగితే, నేను వేదాధ్యాయం చేస్తున్నాను, ఇంకా మిగిలి ఉంది, నాకు ఇంకా 100 సంవత్సరాలు కావాలి అని అడగగానే అతను వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. మళ్ళీ 100 ఇయర్స్ అవ్వగానే మళ్ళీ వేదాధ్యాయం మిగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఏం కావాలి నాయన అని అడిగితే, నా వేదం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, నేను దాన్ని చదవాలి అని చెప్తాడు. సరే అని చెప్పేసి నారాయణుడు అతన్ని ఒక కొండ దగ్గరికి తీసుకెళ్ళి అందులోంచి ఒక రాయి తీసుకో అనగానే ఒక రాయి తీసుకుంటాడు. చూసావు కదా, నీ శక్తికి తగ్గట్లుగా నువ్వు ఒక రాయివి చేతిలో పట్టుకున్నావు. అదేవిధంగా వేదం కూడా నీకు ఎంత ప్రాప్తిస్తుందో అంతే వస్తుంది. వేదం అనేది నువ్వు 1,00,000 సంవత్సరాలు చదివినా కూడా కంప్లీట్ కాదు. నిరంతరంగా చదువుతూ ఉన్నా కూడా అది కాదు. కానీ చదివింది నిరంతరంగా అభ్యాసం చేస్తే అందులోనే నువ్వు నిష్ణాతులవు అవుతావు అని చెప్తాడు. అలా మన జీవితంలో కూడా అంతే. ఎంత చదువుకున్నా కూడా సంస్కారం లేకపోతే విద్య అనేది పరిపూర్ణత చెందదు. మనం పాలు వినియోగించుకుంటాం. ఆ పాలను వేడి చేయకపోతే అది ఒక్క రోజులోనే విరిగిపోతుంది. అదే దాన్ని వేడి చేసి పెడితే రోజు అది ఉంటుంది. అదేవిధంగా దానిలో కాస్త పెరుగు వేస్తే అది తోడుకొని 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. దాన్ని కాస్త నెయ్యి వస్తుంది, అది 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆ వెన్నను వేడి చేస్తే నెయ్యి వస్తుంది, అది 1 సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఎలాగైతే ఒక్కరోజు నిల్వ ఉండే పాలతో సంవత్సరం అంతా నిల్వ ఉండే నెయ్యిని సంస్కారంతో తయారు చేశామో, అదేవిధంగా మీలో ఉన్న విద్యకి, జ్ఞానాన్ని తోడ్పాటు చేసుకొని సంస్కారంగా బ్రతకాలి. పాలతో మనం దీపాన్ని వెలిగించలేము, కానీ అదే నెయ్యితో దీపాన్ని వెలిగించవచ్చు. అదేవిధంగా మీలో ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చి మీకు గుర్తింపు వచ్చేలాగా మీరు
బ్రతకాలి. జ్ఞానం అనేది మీ నుండే సృష్టి అవ్వాలి. ఇది ఈరోజు కథ. ఈరోజు చాలామంది చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలతోనే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక మీరు ఎవరైతే వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు దేశీ ఆవు నెయ్యిని 1 స్పూను, అందులో పావు స్పూను పసుపును కలుపుకొని పరగడుపున స్వీకరించండి. ఇది స్వీకరించిన 30 నిమిషాల వరకు ఏమీ తినవద్దు. ఒక వేడి నీరు మాత్రం తాగొచ్చు. ఇలా మీరు ఒక 6 నెలలు చేశారంటే వెయిట్ లాస్ అనేది అవుతారు. అదేవిధంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది తొలగిపోతుంది. ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి మెన్సెస్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. అదేవిధంగా దీర్ఘకాలంగా వైట్ డిశ్చార్జ్ అవుతే అది కూడా ఆగిపోతుంది అండి. ఇక చర్మము, కళ్ళు, అదేవిధంగా ఫేస్ అనేది గ్లోగా కనబడుతుంది. తప్పకుండా అందరూ ఇది ఆచరించండి. ఉదయం పాటించవలసిన పూజ అండి. ఎవరైతే అనారోగ్య సమస్యలు, తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయో వారు రేపు శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేయండి, లేదా భస్మార్చన చేయించి బెల్లంపై నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం కుదరకపోతే ఇంట్లోనే బెల్లంపై నెయ్యి దీపాన్ని వెలిగించి మృత్యుంజయ మంత్రాన్ని పారాయణ చేయండి. ఈరోజు యోగక్షేమం. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, భూమి కొనుక్కోవాలనుకుంటున్నారో, అలాగే కట్టుకున్న ఇల్లు మధ్యలోనే కన్స్ట్రక్షన్ ఆగిపోతే వారి పరిహారాన్ని పాటించండి. సాయంత్రం పసుపు రంగు, నీలం రంగు పుష్పాలతోటి పూలమాలను తయారు చేసి హరిహరులను అంటే శివుడిని, విష్ణుమూర్తిని పక్కపక్కన పెట్టి పూజించి ఈ మాలను సమర్పించి హరిహర స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఒకవేళ అది వీలు కాని వారు హరిహరాయ నమః, ఓం హరిహరాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపించి పుష్పాలను సమర్పించండి. మరి మీ సంకల్పాన్ని చెప్పుకొని అక్షింతలను హరిహరులకు సమర్పించుకోండి.